తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. లక్ష్మీ అమ్మవారి ఇంట్లో ఉండాలని అందరికీ కోరికే. అమ్మ అనుగ్రహం ఉండాలనే కోరుకుంటారు. మనం చేసే పనులో, లేకపోతే అది జాతకరీత్యానో, కర్మ ఫలితాలో ఏవో తెలియదు, కానీ చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారండి. వచ్చినట్టు వస్తూ ఉంటాయి, కానీ ఎందుకు వెళ్ళిపోతున్నాయో తెలియదు, దేనికి ఖర్చు అవుతుందో తెలియదు, స్థిరత్వం అనేది లేకుండా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి లక్ష్మీ అనుగ్రహం కలగాలి, ఇంట్లో లక్ష్మీదేవి అలా తిష్ట వేసుకుని కూర్చోవాలి అని అంటే కనుక ఏం చెయ్యాలి అసలు? ముందుగా సదైవీం సంపదమాప్నోతి అంటే లక్ష్మీ అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అంటే ఏమి చెయ్యాలి అనేటువంటి విషయం గురించి మీకు వివరం కావాలా, లేదా లక్ష్మీ అమ్మవారు ఎందుకు రావట్లేదు అనేటువంటి విషయం తెలుసుకోవాలా? రెండు గురువుగారు. ఎందుకు రావట్లేదు అనేటువంటి విషయం తెలుసుకోగలిగితే రావడానికి మార్గం మనకు అందరూ కనిపించేస్తుంది. మనం ఏం చేస్తుంటాం, లక్ష్మీ అమ్మవారు ఎందుకు రావట్లేదు అంటే ఎందువల్ల రావట్లేదు అని అంటాం. అవన్నీ మనం చేస్తాం. అది కాదుగా, అసలు ఎందుకు రావడానికి ఇష్టపడట్లేదు, సిద్ధపడట్లేదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనము కొన్ని అవలక్షణాలను దూరం చేసుకోవాలమ్మా. అవలక్షణాలు అనగా ముందు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం, విడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉంచకపోవటం. ఎందువలనంటే ఎప్పుడైతే ఏ ఇల్లు అయితే అపరిశుభ్రంగా ఉంటుందో, ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు కీచులాడుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో దరిద్రదేవి తిష్ట వేసి కూర్చుంటుంది. ఆవిడ ఎర్రటి నేత్రాలు, శ్రావ్యమైనటువంటి గార్ధభ స్వరం దారుణాతి దారుణంగా ఉంటుంది. మనిషి కూడా మంచి స్థూలకాయంగా ఉంటుంది. అట్టలు కట్టేసినటువంటి జడంతా అట్టలు మొత్తం కట్టేసేసి ఉంటుంది. దీనికి ఇంకా లోపలికి వెళ్తే కొన్ని రకాలు ఉన్నాయి. అవి చెబితే జనాలకి మూఢభక్తి కదా, వాళ్ళకి అర్థమే చావదు. చాలామందికి నెత్తి మీద చింతకాయలు కడుతూ ఉంటాయి, ఇంత పొడుగు కట్టేస్తూ ఉంటాయి. 4 సార్లు గుండు చేయించుకొచ్చిన 5వ సార్లు కట్టేస్తుంటే ఇంకో ఏదో మొక్కు అనుకుంటూ ఉంటారు. నీ ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని చెప్పేటువంటి సంకేతాలు అవి. జుట్టు చింతకాయలు కట్టేస్తూ అట్టలు కట్టేస్తుంటుంది అంటే దరిద్రదేవి వచ్చి నీ ఇంట్లో కూర్చుందిరా అబ్బాయి అనేటువంటి దానికి. నేను చాలామంది ఏంటంటే ఏదో గుళ్ళో మొక్కుంది కాబట్టి నీకు మొత్తం జుట్టు అంతా నీకు చింతకాయలు కట్టేస్తుంది అని అంటూ ఉంటారు. ఎందుకు ఈ మాటలన్నీ వస్తాయంటే బుద్ధిహీనత, దానికి మనం చెప్పగలిగేది ఏం లేదు. ఈ దరిద్రదేవి అనేటువంటి అది ఆవిడ ఇంట్లోకి వస్తుండగా మనకు కొన్ని సూచనలు వస్తూ ఉంటాయి. ఇవాళ వరకు ఇల్లు ఒక రకంగా మనం ఉంటే తెల్లవారి నుంచి ఒక బద్ధకం వచ్చి సూర్యోదయం తర్వాత నిద్ర లేవటం, ఇంట్లో దీపారాధన వీలుంటే చేస్తాను లేదంటే లేదు, ఇల్లు ఊడవటం కూడా 9ంటికో 10ంటికో ఊడవటం, విడిచిన బట్టలు ఇంటి మొత్తం ఎక్కడొక్కడ పడేయటం, ఉతికి ఆరేసి తీసుకొచ్చిన బట్టలు మడత పెట్టకుండా పక్కన పడేయటం. ఇవి మూలంగా అకారణంగా ఊరికే దంపతులు కీచులాడుకోవటం, ఇటువంటివన్నీ ఎక్కడైతే ఉంటాయో అక్కడికి లక్ష్మీదేవి ఇలా బయటికి వెళ్ళిపోతుంటుంది. దరిద్ర లక్ష్మి అలా వచ్చి స్థిరంగా కూర్చుంటుంది. కనుక మీకు స్థిరంగా లక్ష్మీదేవి ఉండాలి, కూర్చోవాలి అన్నప్పుడు ఇవి మానేయాలి. ఇవి మానేయగలరా? ఇవి మానేయనప్పుడు అవి ఎంత చేసినా మీకు ఉపయోగం లేదుగా. చిన్నవే అనుకుంటాం కానీ అవే పెద్ద సమస్య. నిప్పుల్లో తీసుకొచ్చి నీళ్లు పోస్తే నిప్పులు ఆరిపోతాయి, బొగ్గులేస్తే మండుతుంది. ఇన్ని మన అవలక్షణాలని దగ్గర పెట్టుకొని లక్ష్మీ అమ్మవారికి నేను ఇట్లా ఆరాధన చేస్తాను, ఈ రకంగా పూజ చేస్తాను అంటే ఆవిడ ఎందుకు వస్తుంది? ఈవిడ వెళ్ళిపోవాలంటే ఏమవుతుంది? ఆవిడ చెప్పింది, జ్యేష్ఠాదేవిని వివాహం చేసుకొని తన భర్త తన ఆశ్రమానికి తీసుకువెళ్తే అక్కడ నిరంతరం వేదఘోష విని ఆవిడ చెవులు మూసేసుకుంటుంది, రక్తం వస్తూ ఉంటుంది, లేకపోతే తల పగిలిపోతూ ఉంటుంది. ఏమిటి అంటే ఇటువంటి ప్రదేశాల్లో నేను ఉండను, నాకు దుమ్ము ధూళి చండాలము అన్యాయం అన్నీ ఉన్న చోట నేను సుఖంగా ఉంటా, ధర్మంగా ఉండేటువంటి చోట పరిశుభ్రతగా ఉండేటువంటి ప్రదేశాల్లో నేను నిలవలేనని చెప్తుంది. అప్పుడు జ్యేష్ఠాదేవి భర్త ఎవరున్నారనేటువంటి విషయం చూడటానికి మొత్తం వస్తారు.
అప్పుడు చూస్తే రోడ్డు మీద ఎక్కడ చూసినప్పటికీ కూడా వాళ్ళింటూ కొట్టుకోవటం వీళ్ళింటూ కొట్టుకోవటం. ఈవిడ ఎప్పుడైతే ఇటువంటి ప్రదేశంలో నేను ఉండను అని చెప్పి ఆశ్రమం బయటికి గడప దాటిందో, ఓ పక్కన చెట్టు కింద కూర్చోబెట్టారు. నువ్వు దూరంగా ఎవరింట్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లోకి, నువ్వు ఎక్కడ యోగ్యతగా ఉండగలవో అది నేను చూసి వస్తా అని చెప్పి భర్త బయటికి వస్తాడు. భర్త బయటకు వచ్చి మొత్తం చూస్తే ప్రతి ఇంట్లోనూ కూడా కీచులాట్లు, చందాలంగా ఉండటం, ఇల్లు ఊడ్చుకుపోవడం. భర్త అంటే నా భార్య అందరిలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఆ పరిశుభ్రత లేనటువంటి ప్రదేశంలో ఆవిడ ఉండదు. కొంతమందిని మనం డబ్బున్న వాళ్ళని చూడండి, ఎప్పుడు ఇల్లంతా చాలా నీట్గా పెట్టుకుంటారు. వాళ్ళు కారు కానీ అన్నీ కూడా సరదానా కాదు కదా. ఎంత నీట్గా ఉంటే అమ్మవారు అంత ఆహ్లాదకరంగా అక్కడ నిలబడతారు. వాళ్ళకే ఎందుకు వస్తుంది, వాళ్ళు పూజలు పురస్కారాలు చేయరుగా, మేము అన్నీ చేస్తాం మాకెందుకు రాదు అంటే అన్నీ చేస్తామని అహంకారం ఉందిగా, అదొక్కటి చాలు ఏమి రాకపోవటానికి. కనుక ముందు ఎప్పుడైతే ఇంటిని శుభ్రత చేసుకున్నావో అప్పుడు లక్ష్మీదేవి నీ ఇంట్లో రావడానికి సిద్ధపడుతుంది. ఇంట్లో వచ్చినట్టు దాన్ని స్థిరంగా నువ్వు పెట్టుకోవాలి అంటే విప్ప పువ్వు ఉంటుందమ్మా. అమ్మవారికి ప్రతిరోజు లేదు, శుక్రవారం అయినా సరే అమ్మవారికి లలిత అష్టోత్తరంతో లేదంటే ఏదన్నా ఒక నామంతో అమ్మవారికి అర్చన చేసుకొని, ఫోటో అయినా సరే అర్చన చేసుకొని తేనె విప్ప పువ్వు అమ్మవారికి నివేదనగా ఉదయం పూటే లేదంటే సాయంత్రం సమయంలో. సాయంత్రం పూట అర్చన చేయాలంటే మధ్యాహ్నం భోజనం చేయకూడదు, అల్పాహారం చేసుకొని అమ్మవారికి సాయంత్రము ఉదయము కుదిరిన సమయంలో. దానికి కారణం కూడా ఉంది చెప్తా. అర్చన చేసుకున్న తర్వాత ఆవిడికి తేనె విప్ప పువ్వు నివేదనగా పెట్టి 2 తమలపాకుల్లో పసుపు కుంకుమ అమ్మవారి దగ్గర పెట్టి, విడిగా ఇంకొక తమలపాకులో ఇలాచి, పచ్చకర్పూరము, లవంగాలు, ఏలక్కాయ, ఈ 4 కుదిరితే కుంకుమ పువ్వు లేదు ఇవి తాంబూలంగా అమ్మవారి దగ్గర పెట్టి, నువ్వు భోజనం చేసిన పిదప అంటే భోజనం చేసేటువంటి ముందు ఆ కుంకుమని బొట్టు పెట్టుకొని భోజనం చేసిన పిదప దాన్ని తాంబూలంగా నువ్వు స్వీకరించు. అమ్మవారికి పెట్టావుగా, రేపు పారేస్తావుగా, తాంబూలంగా స్వీకరించు. తద్వారా ఏమవుతుందంటే వాక్శుద్ధి కలుగుతుంది, నోరు శుభ్రత కలుగుతుంది. ఒక మంత్రమో ఒక మాటో వచ్చినప్పుడు చాలా స్పష్టంగా సువాసన భరితంగా వస్తూ ఉంటుంది. అది ఇంటి మొత్తం కూడా పచ్చకర్పూరం అనేటువంటి సుగంధ సువాసన భరితం అవుతాయి. ఆ సువాసన భరితము ఎక్కడైతే కనుక చక్కగా ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అక్కడ ఆవిడ వశమైపోయి ఉండిపోతుంది స్థావరం. కాబట్టి మీకు అది కావాలి అని అంటే ముందు దీన్ని తీసేయండి. ఇవన్నీ తీయకుండా నేను ఇవన్నీ చేసుకుంటాను అంటే 10 సంవత్సరాలు చేయండి, మీరు అక్కడే ఉంటారు. కదలరా ముందుకి. ఇది కదా మనం తెలుసుకోవాల్సింది. నేను అంత చేశాను, ఏది చేసావు, ఇవన్నీ ఎవరు చేయమన్నాడు అసలు? నిన్ను చేయవలసింది చేసావా? చేయలేదండి, అనుభవించు మరి. కాబట్టి పరిసరాలని పరిశుభ్రతగా ఉంచుకొని, ఇంటిని ఒంటిని పరిశుభ్రతగా ఉంచుకొని, నిజంగా కొంతమందిని చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుందండి, మార్వాడీస్ని గమనించండి, వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నా ఎప్పుడు చక్కగా మంచి మంచి బట్టలు వేసుకొని మనిషి చక్కగా అందంగా కనిపిస్తారు. మళ్ళీ లిప్స్టిక్ వేసుకుంటారా, ఇవన్నీ ఏం వేసుకుంటారే, నిండుగా కనిపిస్తారు వాళ్ళు ఎప్పుడు. ఆ నిండుతనం ఎక్కడైతే ఉంటుందో ఆ ఇల్లు కూడా చూడండి ఎప్పుడు నీట్గా ఉంటుంది. ఇల్లు చికాగ్గా చిల్లరమల్లరగా ఉండదు. కనుక వాళ్ళని లక్ష్మీదేవి ఆవహించింది, వాళ్ళని ఆకర్షించింది. వీళ్ళు ఆకర్షించడం కాదు, వీళ్ళని లక్ష్మీదేవి ఆకర్షించి అక్కడ ఉండిపోయింది. ఎందువలన ఎప్పుడు విడిచిన బట్టలు కట్టరు, చస్తే కట్టండి, ప్రణాళిక ఓ విధానంలో వెళ్ళిపోతారు. ఒకసారి ఒంటి మించి తీసారంటే తలిపేస్తారు. ఇల్లు పొద్దున్నే నీట్గా చేసేసుకుంటారు. ఇంట్లో ఎక్కడ ఏ మూల ధూళి లేకుండా చూసుకుంటూ ఉంటారు. చక్కగా ఇంతవరకు గాజులు ఉంటాయి దాదాపుగా. చూడండి మీరు ఎవరినైనా, వృద్ధులు కూడా వేసుకుంటారు చక్కగా, నిండా గాజులు వేసుకుంటారు. కలర్ఫుల్గా గోల్డ్ రంగులను, గోరింటాకును, మెహిందీ రకరకాలు పెట్టుకొని ఎప్పుడూ కూడా సర్వాంగ సుందరంగా ఉంటారు వాళ్ళు. కనుక అమ్మవారు వాళ్ళని ఆవహించి అక్కడే ఉంటుంది. మనం అలా ఎప్పుడు ఉంటామండి? మనకి ఏదైనా ఫంక్షన్ ఉంటే మాత్రమే, లేదా బయటికి వెళ్తుంటాం, లేదంటే అలా ఉండం కదా. కాబట్టి మన ఇంట్లో ఎందుకు ఉంటుందమ్మా? అది ప్రారంభం చేయండి, ఇవన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. అదే విషయం. ఒకటి సలహా, ఇది అందరూ పాటించాలి లక్ష్మీ కటాక్షం కోసం. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర.